జమాఅతే ఇస్లామీ హింద్ రాజమండ్రి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐఓ రాజమండ్రి విద్యార్థులు సఫా ఫాతిమా, ముజీ బుర్రహమన్, షహానా సుల్తానా, సఫియా, ఫర్హీద్ మరియు జేఐహెచ్ రాజమండ్రి నగర అధ్యక్షులు షేక్ జహాంగీర్ మాట్లాడుతూ పిల్లల సర్వోత ముఖాభివృద్ధికి ఇస్లామిక్ విలువలపై ఆధారపడిన జాతీయ వేదిక సిఐఓ అని అన్నారు. ప్రకృతి పట్ల ప్రేమతో కూడిన విద్య బాల్యం నుండే ప్రారంభం కావాలని మరియు పిల్లలను సరిగ్గా నడిపించినప్పుడు వారు ప్రపంచాన్ని మార్చగలరని మేము విశ్వసిస్తున్నాము. పిల్లలలో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత మరియు పరిరక్షణ భావాన్ని పెంపొందించడం ఈ ప్రచార లక్ష్యం. తద్వారా చెట్ల పెంపకం ఆనందకరమైన మరియు అర్థవంతమైన జాతీయ సేవగా మారుతుంది. ఈ ప్రచారం యొక్క వివరాలను తెలియజేస్తూ ముజీ బుర్రహమన్ మాట్లాడుతూ ఈ ప్రచారం కింద పిల్లలు పాఠశాలలు, మదర్సాలు, మసీదులు, ఉద్యానవనాలు మరియు వారి ఇళ్ల ముందు చెట్లను నాటుతారని అన్నారు. ओके बिस्मिल्लाह हाशिम पिला मट्टी उधर जाओ काय करता फिर कनिपिస్తుంది मैडम मैडम देखो हाशिम इधर देखना हाशिम मीडिया को तो दिखते మొత్తం పిల్లలు రాజో బిడ్డ పైన పిల్లలు अभी पीछे सर हां बस 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 आया था इधर देखो मोमिना अमरीन इधर देखो ओके ఈరోజు మట్టిలో చేతులు మాతృభూమితో హృదయాలు అనేటటువంటి వినూత్న కాన్సెప్ట్తో మొత్తం భారతదేశంలో జమాత్ ఇస్లామీ హింద్ పర్యవేక్షణలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చిన్నపిల్లల ద్వారా భారతదేశంలో 1 మిలియన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒక 1 మిలియన్ చెట్లను నాటించేటటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి బాల్యం నుంచే ప్రకృతిపై ప్రేమతో వారికి బాధ్యతాయుతమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే వారు దేశాన్ని మార్చడంలో కూడా వారి యొక్క శక్తియుక్తుల్ని వినియోగిస్తారనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అలాగే పిల్లలకి చెట్లతో ప్రకృతితో ప్రేమేకమైనటువంటి విద్యని నేర్పించినట్లయితే భవిష్యత్తులో వారు దేశంపై కూడా మాతృభూమిపై కూడా అదే ప్రేమను కనపరుస్తూ భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈరోజు భారతదేశంలో అడవులు నశించిపోతున్నాయి, చెట్లు తగ్గిపోతున్నాయి, వాతావరణం కాలుష్యం అయిపోతుంది. దీన్ని బాధ్యతగా భావించి ఈ పిల్లల చేత భవిష్యత్తులో మంచి పర్యావరణాన్ని భారతదేశానికి అందించేటటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మేము ఏం భావిస్తున్నామంటే ఈరోజు మనం చెట్లని కాపాడడం కేవలం మనల్ని ఒక వ్యక్తిని కాపాడడం కాదు, దీన్ని మనం కూడా కాపాడుకోవడంతో సమానం అని చెప్పేసి వాళ్ళని బోధిస్తూ ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి భాగస్వాములుగా వారిని చేసి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కృషి చేస్తున్నాం. నా పేరు ముజీబుర్ రహమాన్. మేము చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుండి వచ్చాము. మట్టిలో చేతులు హృదయంలో దేశం అనే
ఉద్యమం చేపడుతున్నాము. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో 1 మిలియన్ అంటే 10 లక్షల చెట్లను నాటే లక్ష్యంగా 25 జూన్ నుండి 25 జూలై వరకు కొనసాగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు, ప్రపంచం అంతమైపోయే సమయంలో కూడా మీ చేతిలో 1 మొక్క ఉంటే దానిని కూడా నాటండి అని చెప్పారు. దానిని కూడా నాటండి అని చెప్పారు. మొక్క వలన మనకు వర్షాలు పడతాయి. మొక్క వలన జీవరాశులు జీవిస్తాయి. మొక్క వలన మానవుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రస్తుత సమాజంలో పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. మనం చూస్తున్నాం, వదిలేస్తున్నాం. మొక్క ఆలోచన ఎవరికి రాలేదు, మొక్కని పెంచుదామని. అందుకే CIO ఆలోచన వచ్చి ఇలా చేస్తుంది. మళ్ళీ దీని ద్వారా ఎలాంటి ప్రకృతి ఆపదలు వచ్చినా కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ విపరీతమైన ఎండ, అకాల వర్షాలు, భూకంపాలు, ఇలాంటి విపత్తులు. ఇప్పుడే వాతావరణం ఇంత భయంకరంగా ఉంది. మేము పెద్ద అయ్యేసరికి ఇంకెంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అందువలన స్కూల్లో, ఓల్డేజ్ హోమ్స్లో మరియు హాస్పిటల్స్లో, సచివాలయం మరియు మదర్సాలు, స్కూల్లో పిల్లల ద్వారా ఎస్ఐ రైటింగ్లో రాయించబడుతుంది. రాస్తే పిల్లలకి మొక్కను గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి అందువలన చిన్నపిల్లల ఇంత మంచి కార్యక్రమం చేపట్టి మీ CIOకి మళ్ళీ జమాత్ ఇస్లామీ హింద్కి నాకు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. My name is Safa Fatima. We are coming from Children Islamic Organization. Today's campaign, Hands in Soil, Hearts with India. Human life is all bound with and all depend on plants. From oxygen to fresh produce, we are in need of oxygen. We are seeing environmental pollution in today's situation. This modern eras give at least concern towards plantation. Keeping in this mind, the Children Islamic Organization launches nationwide campaign Hands in Soil, Hearts with India, with a big goal of getting 1 million trees planting and caring across India between 25th June to 25th July 2025. So CIO starts planting trees near hospitals, schools, old age homes, sachivalayams. CIO believes that planting a tree gives the sense of care and responsibilities in young minds. Planting a tree is a source of salvation. We need to create a relationship between humans and soil. Purpose of campaign is protect against climate change, global warming, deforestation through children for better future world. Plant a tree, grow in future. Thank you to giving this opportunity. Dear brothers and sisters, did you know that planting a tree is an act of worship deeply rooted in our beautiful deen? It's not just about the shade or fruit we eat. It is about answering the call of our Creator. Allah tells us in Quran, it is He who sends down the rain from the sky. From it we produce vegetations of all kinds. These trees are signs of Allah, ayat reminding us of His mercy and power. Our beloved Prophet Muhammad sallallahu alaihi wasallam also said that if a Muslim plants a tree or sows a seed and then a bird, a person or an animal eats from it, it is regarded as sadaqah, charity for him. But there's more. He sallallahu alaihi wasallam also said, if a hour is about to be established and one of you has a seedling in his hand and which he can plant before the hour is established, he should plant it. Why? Because even if the world is ending, plant a tree. Why? Every leaf, every breath of oxygen, every fruit nourishing creation becomes sadaqah zariyah, an ongoing charity that flows to your records of deeds long after you're gone. As Khalifa, Allah's stewards on earth, we have a sacred duty, ahwana, to heal this land, fight climate changes, protect the soil, shelter the animals, and cleanse the air, and fulfills our trust in Allah.
So let's follow this sunnah. Let's dig, plant and water, not just for today but for the akhirah. One tree at a time. Grow a tree today, earn reward until the last day. My name is Zuha Tahsin. I am studying 8th class from Children Islamic Organization. This campaign of Children Islamic Organization, Hands in Soil, Hearts with India. India is a wonderful campaign. This is to spread awareness about the benefits of plants. We did not think of this campaign before, and we thank Jamaat-e-Islami Hind for this campaign. We will make sure to convey the benefits of plants on the environment and the ecosystem and all the living beings to our classmates and friends. We did not know about how much the pollution was causing harm to human life and our surrounding. For example, some people having lung problems and problem in breathing. But if we plant, that helps our environment and all the living beings. We strive to spread the word about the benefits we receive through nature, and we should be thankful to God for the wonderful gift which is plants. Thank you. My name is Mohammad Safia from 8th class, studying in 8th class. So I am here for campaign of Hands in Soil and Hearts with India. So human life is all bounded with and all depends on plants. So we all needed of oxygen to produce fresh air. We all are needed of plants. So on this modern era, a least concern towards planting are trees. So on a content tree, these plants a sapling we are sowing is more important than that. So also Prophet Muhammad sallallahu alaihi wasallam said that if you plant a sapling of the judgment day is even on established, so it is a zakat for you. Also keeping this in mind, children's of CIO, which is Children Islamic Organization, launched the nationwide organization which is of 1 million plants carrying whole over India, and all CIO believes that planting trees is very important. Thank you for giving me this wonderful opportunity. Thank you. Have a great day. Today I am here to say your important topic is Hand in Soil, Hearts with India. Human life is all bounded with and dependent upon plants. From oxygen we produce, we all needed of plants. This modern era gives a least conserve towards planting and plantation of trees. On countries, man are cutting trees, causes pollution, destruction, etc. to the national globe, which leads to own loss. While coming to Islam always teaches us about the importance of planting and environmental balance. From saving water to sowing seeds, Prophet Muhammad sallallahu alaihi wasallam said, sow a sapling until the day of judgment is about to exhaustible. Keeping in this mind, the CIO Islamic Organization decided to start this campaign. Thank you for giving me this wonderful opportunity. My name is Muhammad Afrin. I am studying in 6th class in Sri Chaitanya. చెట్లు మరియు మొక్కల మన జీవితంలో అత్యంత కీలకమైనవి. అవి మనకు స్వచ్ఛమైన గాలి, ఆహారం, నీడ, కలప మరియు సమతుల్యాన్ని అందిస్తాయి. చెట్లు మరియు మొక్కల ఉపయోగాలు: సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాం. ఇది మన శ్వాసకు అత్యంత అత్యవసరం మరియు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆహారం మరియు పండ్లు: మొక్కలు మనకు పండ్లు, కూరగాయలు మరియు నీడ మరియు చల్లదనం. నేల కొత్త నివారణ: చెట్లు వేర్లు
నేలను గట్టిగా పట్టుకొని నేల కొత్తను నివాసిస్తాయి. ధన్యవాదములు.